ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/7/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళ పక్షము విధియ రాత్రి 10:29 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ధనిష్ఠ నక్షత్రం రాత్రి 7:23 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి 2:59 నుంచి 4 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:14 నుంచి 9:57 వరకు. సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. గత వారం రోజులుగా దాదాపుగా వీళ్ళకి మంచి రోజులే కనబడుతున్నాయి. శుభం అలాగే ఉండాలని కోరుకుందాం. ప్రతినిత్యం వీరికి పండుగ వాతావరణం ఉండాలని కోరుకుంటూ ధన కనక వస్తు వాహన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చిన అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, మత్స్యకారులకి రొయ్యలు చేపల చెరువులో లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగం, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభవంతమైన స్థితి. తప్పక ఈ రోజు మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. వివాహం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, గృహయోగం కావచ్చు, తప్పకుండా ఒక శుభవార్త వింటారు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు అనుకూలంగా ఉంది. ఈ రోజు వీసా అప్లై కనుక మీరు చేసినట్టయితే, లేదా వీసా ఇంటర్వ్యూ కనుక ఉన్నట్టే విజయం మీ సొంతము. అలాగే తప్పనిసరిగా శుభకరమైనటువంటి కుటుంబ సంతాన వివాహ వార్త కూడా వింటారు. ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనందము, లాభం. చాలా మంచి అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో, స్వదేశంలో, విదేశాల్లో కూడా అనుకూలమైన శుభయోగం. విద్యారాణ్యం బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెన దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ఆనందమే ఆనందం, సమస్తమైనటువంటి శుభయోగాలు. ఈ వీళ్ళ ఇంట్లోనే పండగ ఉందేమో అన్నట్టుగా ఉంటుంది ఈరోజు. అటువంటి యోగవంతమైన స్థితి. ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్, లేదా 3 ఇంటర్వ్యూలు కనుక పాలు పంచుకుంటే 3 ఇంటర్వ్యూలో మీకు ఉద్యోగం వస్తుంది. వాళ్ళ 3 ఇంటర్వ్యూలో కాల్ లెటర్ రావడం కానీ, లేదంటే మీరు తప్పకుండా దాని ఏమంటారు నియామక పత్రాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఏ ఉద్యోగంలో చేరాలి అనేటువంటి మీమాంసలో ఉంటారు మీరు. అటువంటి ఉద్యోగ ప్రాప్తి. ప్రతి పరీక్షల్లో టాప్ ర్యాంకులు ఉండడానికి అవకాశం బలంగా ఉన్నాయి. ధైర్యం, స్థైర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. అత్యుత్సాహం ప్రదర్శించకండి, మరి రేపటి రోజు ఇబ్బంది కలగవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఏదేమైనా మీకు ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆస్తి పంపక లాభాలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగము, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. స్వదేశంలో, విదేశాల్లో, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన స్థితి. రుణ విమోచనం, రోగనాశనం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యం తీసుకునే అవకాశం బలం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే
శుభయోగాన్ని. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పర్వాలేదు, ఈరోజు కూడా సామాన్య ఫలితం కనబడుతోంది. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కొంతమంది వ్యక్తులతో ప్రోత్సాహంతో ప్రోద్బలంతో ఓ పెగ్గేసుకొని వెళ్దాం, 2 పెగ్గులు వేసుకొని వెళ్దాం అని చెప్పేసి అలాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయకండి. అది మీకు ప్రమాదం కలిగే అవకాశం. ఇతరుల యొక్క ప్రోత్సాహం అనేది మంచి పని కోసం మీరు ముందుకెళ్ళండి, బాగుంటుంది. కానీ ఇలాంటి కొంతమంది మీకు తారసపడే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఉత్తమం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పర్వాలేదు, నెగిటివ్ ఏం లేదు, అలానే పాజిటివ్ లేదు, అది విషయం. కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, మంచి మాట తీరు, మంచి సౌలభ్యవంతమైనటువంటి శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. పర్వాలేదు, మంచి ధనయోగం ఉంటుంది, వస్తు లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. కాస్త ఒత్తిడున్నా అధిగమించే ప్రయత్నం చేయవచ్చును. కళాకారులకి ముఖ్యంగా మంచి లాభాలున్నాయి, పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కాస్త సమాచారం కరెక్టా కాదన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో అనవసరంగా ఏది పడితే తినకండి. కాస్త మీరు త్వరగా జీర్ణమైనటువంటి పదార్థాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి, లేదంటే బయట పదార్థం తినకపోవడం ఉత్తమం. వృత్తి ఉద్యోగ లాభాలున్నాయి, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, శుభవార్తా శ్రవణం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందిన అవకాశం ఉంటుంది, విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలవంతమైన శుభయోగం. విద్యా ఉద్యోగ వ్యాపారంలోను, కుటుంబ పరంగాను ప్రశాంతత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆదరణ బాగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి తప్పక శుభవార్త అనే అవకాశం. ఆషాఢ మాసం స్వామి వివాహం ఎట్లా ఉంటుంది? అదేంటి పెద్దోళ్ళు మాట్లాడుకోద్దా? మేము మాట్లాడుకోద్దా? తప్పకుండా పిల్లలు మాట్లాడుకుంటేనే పెళ్ళి అవుతాయా? వివాహం కోసం మా అబ్బాయి ఉంది, మా అమ్మాయి ఉంది అని మాట్లాడుకునే అవకాశం. కాబట్టి మీకు వివాహ యోగం కలగడానికి పెద్దవాళ్ళ సహకారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వివాహాది నిశ్చయ తాంబూలాదుల చర్చలు సఫలవంతం అవుతాయి. రాబోయేటువంటి శ్రావణ మాసంలో పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అది తప్పకుండా మీకు శ్రావణ మాసంలో వివాహం అయ్యేటువంటి యోగం కోసం ఇప్పుడు యోగ్యత ఏర్పడింది. అర్థమైందా? అక్కడ యోగం కోసం ఇక్కడ యోగ్యత ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా మీకు వివాహాది నిశ్చయ తాంబూల చర్చలు సఫలత, వివాహ యోగం, బంధులాభం, మిత్రయోగ సౌఖ్యము, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం. ధనకనక వస్తువాన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. కళాకారుల క్రీడకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఇది చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. ఆనందకరమైనటువంటి అదృష్టం, అనేక రకాల శుభయోగాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం ఇంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. కాకపోతే కాస్త ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి, ఉక్రోషం కాస్త కంట్రోల్ చేసుకోండి, ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. ఇవి కనుక జాగ్రత్తగా ఉంటే ధనం, ఆరోగ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, స్వదేశంలో విదేశాల్లో అనుకూలంగా శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి. శుభవార్త శ్రవణం,
శుభకర సంతాన వార్తలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇవి చాలా మంచి అదృష్టవంతమైన శుభజనంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట జాతకులు, నిజంగా వీరికి పుట్టింటి నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు సొంతంగా మీకు వచ్చే అవకాశం, అంటే ఆస్తి పంపక లాభాలు, ఆడపిల్లలకి ముఖ్యంగా మేలు కలిగే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం. పెళ్ళై 7 ఏళ్ళు అయింది, సంతానం లేదు స్వామి, అందరూ నన్ను చూసి కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు అనేటువంటి వ్యక్తులకి ఈరోజు తప్పక మీరు గర్భవతిగా మారే అవకాశం ఉంది. స్త్రీమూర్తులకి ఇది నిజం, జరిగి తీరుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అభివృద్ధి ఖాయం, ఉద్యోగం రావడం, ఉద్యోగం అభివృద్ధి కూడా ఖాయం. ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, దాంట్లోంచి బెంచ్ మీదకి మార్చిన మిమ్మల్ని మళ్ళీ ఆన్ సైట్లోకి తీసుకోగలిగేటువంటి స్థాయి ఉద్యోగాన్ని పొందుకుంటారు. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన స్థితి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఆత్మీయతని, ఆభరణాల్ని, వాహనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభకరం, మంగళప్రద, ఆనంద యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అయితే వీరికి మధ్యాహ్నం వరకు కొద్దిగా ఆర్థిక విషయాల్లో కానీ, మాట పట్టింపులు కానీ, సోదరులతో కొద్దిగా తేడాగా ఉండడం, అంటే మాట పట్టింపులు, ఈ ఆస్తిపాస్తుల గురించి వాదోపవాదాలు జరిగే అవకాశం. మధ్యాహ్నం తదుపరి ఈ అన్నదమ్ముల అనుబంధం ఏదో సినిమాలాగా ఉంటుంది, అసలు ఇద్దరిని విడదీయడానికి కూడా అవకాశం ఉండదు. అటువంటి దృఢమైనటువంటి అనుబంధాన్ని పెంచుకుంటారు. ఒక హాఫ్ డేలోనే ఎంత మార్పు చూడండి. ఇదే జ్యోతిష్యం అంటే, ఇదే జాతకం అంటే. మధ్యాహ్నం వరకు పాపగ్రహాల యుతి స్థితి వల్ల మధ్యాహ్నం తర్వాత తన తప్పును తెలుసుకొని ఇద్దరు, నా తమ్ముడే కదా, నా అన్నయ్యనే కదా, నేను వాళ్ళతో గొడవ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఒకరినొకరు గౌరవించుకొని, ఆత్మీయతో పలకరించుకొని, ఆస్తిపాస్తులు పంచుకునే అవకాశం, లేదా పర్లేదు ఉమ్మడి ఆస్తి అని ఉంచుకున్నటువంటి జీవిత స్థిర నిర్ణయం తీసుకోవడం, 3వ వ్యక్తి మధ్యలోకి వచ్చి బంధాన్ని విడగొట్టేటువంటి విషయాన్ని తెలుసుకొని అన్యోన్యతగా ఉండే అవకాశం, వైవాహిక జీవనం కూడా అలాంటి అన్యోన్య దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకుంటారు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. చాలా మంచి ఆర్థికాది ఆనంద శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశీయానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల ధనం, వస్తువాహన సౌలభ్యం, అలాగే కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతత, వృత్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఆనందకరమైన జీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి
శుభతరుణం. ఈరోజు చాలా మంచి యోగవంతమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి టాప్ ర్యాంకులో వీరు కూడా ఒకటి. విద్యా విషయంలో అసలు సంపూర్ణ విద్య, అసలు టాప్ ర్యాంకులో వీళ్ళ పేరు ఫస్ట్ పేరే ఉంటుంది. అటువంటి మనోధైర్యం, కఠోర శ్రమ, పటిష్టత, కుటుంబ సౌఖ్యము, సంతానయోగము, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, వాహనాన్ని, సువర్ణాభరణాన్ని పొందుకునే అవకాశం, శుభకర సంతాన యోగం, వైవాహిక జీవన ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బలంగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యం, గృహలాభం, స్థల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలత, రైతన్నలు నూతన స్థలం కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం. తప్పకుండా మీకు లాభసాటి వ్యవహారం, మీ పంట వృద్ధిలో ఉంటుంది. కొత్తగా పొలం కొనుగోలు చేసే అవకాశం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగం, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర, ధన కనుక వస్తువాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మరి ఇటువంటి శుభ సందర్భంలో మీరు ఒక పని చేయాలి కదా. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ మీ కిరణ్ శర్మ. ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము, మాట తీరుతోని పడేస్తారు అందరినీ. నిన్న కూడా ఇలాంటి ఫలితాలు కనబడుతున్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం, ధనానికి లోటు లేదు, వస్తువాహనాల సౌలభ్యాలు ఉంటాయి, ఆరోగ్య లాభం ఉంటుంది. మొన్నటిదాకా ఒక జ్యోతిష్కుడు చూశాడండి, నీ జాతకం అంతా కూడా దరిద్రము, నష్టము, ఎదుగుదల లేదు, ఎక్కడేసిన గూగుల్ అక్కడే అని చెప్పారండి. అలా అన్న ఆయనకి శతకోటి నమస్కారాలు పెడదాం. నేను చెప్తున్నాను కదా, ఈ రాశి వారికి ఈరోజు తప్పకుండా అనుకూలవంతమైన శుభ గడియలు, వస్తు వాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో బ్రహ్మాండ ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎల్టీసీ లాభాలు పొందిన అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఇచ్చినటువంటి ప్రతి పనిలో అనుకూలత, ఆనంద యోగాలు, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగాలు, విదేశాల్లో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందం, అదృష్ట యోగాలు పరంపర. ఇది చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా శుభకర, మంగళప్రద, ఆనంద యోగాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, ధైర్యం, స్థైర్యం, ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే 2 అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎల్టీసీ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లోనూ, విద్యార్థులకి, వ్యాపారస్తులకి, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో, స్వదేశాల్లో అనుకూలవంతమైన యోగం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా అనుకూలం కనబడుతున్నాయి.
మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అదృష్టవంతమైన శుభ సుఖ జీవనంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలో ధనప్రాప్తి ఉంది, తప్పకుండా అనుకుని సాధిస్తారు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. నిన్న చెప్పినట్టుగా కాస్త మీరు హనుమంతుడికి పూజించండి, తల్లిదండ్రులను పూజించండి, తప్పకుండా మీరు అనుకుని సాధిస్తారు. ఇంటి పట్టున కాస్త కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు టైం కేటాయించండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్లే ముందైనా సరే ఎక్కువసేపు పిల్లలతో సరదాగా మాట్లాడండి, కోసం ఎర్లీగా లేవండి, పిల్లలకి ఏం కావాలో చూడండి, పిల్లలతో ఒక గంట సేపు మాట్లాడండి, నో ప్రాబ్లం. అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులతో కాసేపు ఉండండి, అద్భుతమైన యోగం ఉంటుంది. కాస్త భార్యతో కాస్త మనసు మాట్లాడండి, భర్తతో మీరు షేర్ చేసుకోండి ఏదైనా విషయాన్ని. అలా మీకు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క వారి యొక్క దాని ఏమంటారంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు బాగా కావాలి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. నెగిటివ్ని వదిలేసేయండి, డిలీట్ నెగిటివ్ థాట్స్ ఇన్ యువర్ మైండ్. దానివల్ల ఏంటంటే రోజంతా కూడా మీకు మూడ్ ఆఫ్లో ఉంటుంది. నెగిటివ్ అంటే చెడు ఫలితాలు లేవు, కానీ మూడ్ ఆఫ్లో ఉంటారు. కాబట్టి లేవడం పాజిటివ్గా లేవండి. అమ్మతో కాస్త మాట్లాడండి, అమ్మకు హగ్ ఇవ్వండి, నాన్నకు హగ్ ఇవ్వండి, పర్వాలేదు. చాలా మంచి ప్రయోజనాలు. చలాకీగా ఉండండి, అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి వాళ్ళు ఎంత జోష్గా ఉన్నావు. ప్రతి ఒక్కళ్ళు మాట అంటారు, నాన్న ఏంటి ఇలా ఉన్నావు, అమ్మాయి ఏంటి ఇంత ఉన్నావు, అమ్మాయి మీ అమ్మాయి అంత ఎనర్జీగా ఉంది. ఇలాంటివి మీకు వాళ్ళ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ధైర్యం, స్థైర్యం, ఆనందం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, శుభవార్త శ్రవణం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీకి లాభాలు పొందిన అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార సందర్భ చర్చలు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి, వృత్తి, ఉద్యోగ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనందయోగం, స్వదేశంలో, విదేశాల్లో ఆనందకరమైన జీవనం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభకరం, 2 లాభాలు పొందుకునే అవకాశం, డబుల్ ప్రమోషన్. ఒక రకంగా మీరు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, మీరు డెలివరీ కోసం మీ ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళినా, లేదా డెలివరీ కోసం మీరు వెళ్ళినా, మీకు డబుల్ సంతానం, 2 సంతానం, కవల పిల్లలు పుట్టేటువంటి యోగం కనబడుతోంది. ఒకవేళ మీరు కవల పిల్లలు డాక్టర్ చెప్పారండి అంటే ట్రిపుల్స్ కూడా పుట్టవచ్చు. అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన జరగవచ్చు. ఉద్యోగం ఈ రోజుకి లాస్ట్ అని చెప్పారండి, ఫైర్ అన్నారు అని ఆఫీస్కి వెళ్తే, లేదంటే మీ ఉద్యోగం ఇంకో 4 ఏళ్ళు కాంట్రాక్ట్ అభివృద్ధి చేసాం, మీరు నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత అమెరికా కానీ జర్మనీ కానీ వెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి మిమ్మల్ని విదేశానికి, ఆన్ సైట్కి మిమ్మల్ని పంపించే ప్రయత్నం కూడా ఉంటుంది. తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, వస్తువాన సౌలభ్యం, విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ పరీక్షల విజయం ఖాయం. ఇంట్లో శుభవార్త, షష్ఠి పూర్తి మహోత్సవాలు, బారసాలలు, సంతాన వార్తలు, వైవాహిక ఆనందం, విడిపోదామనుకున్న జంట శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే నిర్ణయం తీసుకోవడం, మంచి లాభవంతమైన స్థితి, వస్తువాన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళల లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగాల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడకు లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి శుభ సందర్భంలో మన ఛానల్ని మరొక 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి. మీ అందరి ఆదరణ వల్ల 6 లక్షల మనకి సబ్స్క్రైబర్ పూర్తయినారు. మరి ఇంకా మీ సపోర్ట్ కావాలి. ఈ 6 నెలల్లో నేను తప్పనిసరిగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. ఏదేమైనా ఈరోజు అంత అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, సంతానం కానీ, డ్రైవర్లకి, పెయింటర్లకి కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కానీ బాగా కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.